ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన దేవుని జనాంగమా, ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలుపుకుంటున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనమును చూచినట్లయితే ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆమెన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన దేవుని జనాంగమా, చదవబడిన లేఖన భాగమును మనము జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ప్రవక్త అయిన మోషే 40 దివారాత్రములు సీనాయి పర్వతము మీద ఉపవాస ప్రార్థనా దీక్ష పూర్తయిన తరువాత సాక్షాత్తు దేవుడైన యెహోవా మోషే భక్తుడుకు 10 ఆజ్ఞలను ఇవ్వడం జరిగింది. ఆ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఇప్పుడు మనం చదివిన ఈ లేఖన వచనం. ఈ లేఖన వచనం అనేది కేవలం మనకు ఆజ్ఞ మాత్రమే కాక వాగ్దానముతో కూడిన ఆజ్ఞలాగా మనకు కనబడుతుంది. వాగ్దానము వచ్చేసరికి నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఆజ్ఞ వచ్చేసరికి నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అంటే నీవు ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞను నీవు పాటిస్తావో, ఆచరిస్తావో, అప్పుడు నీ విషయంలో దేవుని వాగ్దానం అనేది నెరవేర్చబడింది. ఇదే విషయంలో మనకి ఇంకా స్పష్టముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చూచినట్లయితే, నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, మనము మన తల్లిదండ్రులను సన్మానించే స్థితిలో మనం ఉండాలి. బైబిల్ గ్రంథం కూడా చెబుతున్న మాట ఏమిటంటే, నీవు నీ తల్లిదండ్రులకు విధేయత చూపించడం అనేది ధర్మముగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. నీవు నీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీవు ఎప్పుడైతే వారికి విధేయత చూపుతావో అప్పుడు నీకు మేలు కలుగుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే, నీవు సన్మానిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీవు విధేయత చూపితే నీకు మేలు జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ ఆజ్ఞకు వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే మనకు కలిగే ప్రతిఫలం కూడా తెలియాలి కదూ. అలా తెలియాలి అంటే మనం ఒకసారి ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 16వ వచనంలోనికి వచ్చినట్లయితే, ఎవరైతే తమ తండ్రిని తల్లిని నిర్లక్ష్యము చేస్తారో వారిని శాపగ్రస్తుడిగా దేవుడు ఎంచుతున్నాడు, భావిస్తున్నాడు. కాబట్టి యావత్ క్రైస్తవ సమాజమా, మనము మన తల్లిదండ్రుల యందు విధేయత చూపే వ్యక్తులుగా ఉన్నామా, సన్మానించే వ్యక్తులుగా ఉన్నామా, లేకపోతే నిర్లక్ష్యం చేసే వ్యక్తులుగా ఉన్నామా? ఎవరికి వారు ఆలోచించవలసిన ప్రశ్న. నేటి కాలంలో, నేటి సమాజంలో మనం తరచుగా చూస్తూ ఉంటున్నాం. అనేక మంది తమ తల్లిదండ్రులను రోడ్ల మీద విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అనేక మంది తనను పెంచిన తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అనేక మంది తన కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ మనం దేవుని కుమారులుగా, కుమార్తెలుగా అట్టి స్థితిలో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అంటే ఈ లోకమునకు మాదిరిగా ఉండేవాళ్ళు, ఈ లోకమునకు వెలుగై ఉండేవారు. అందుకని సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం చెబుతున్న మాట కూడా ఏమిటంటే, నీవు నీ తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య భావన కలిగి ఉంటే నీ దీపము ఆరిపోవును అని సొలొమోను భక్తుడు సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి కాబట్టి ఇక్కడ దీపము ఆరిపోవుట అంటే మన ఆయుష్ తీరుట. ఆజ్ఞను అతిక్రమించడం అంటే పాపము చేయడం, పాపము వల్ల వచ్చే జీతం మరణము, మరణం అనగా నరకం. కాబట్టి మనం ఆజ్ఞను అతిక్రమించే వ్యక్తులుగా ఉండకూడదు, ఆజ్ఞను పాటించే వ్యక్తులుగా ఉండాలి. మరి ఈ రోజున దేవుడు నీకు చెబుతున్న మాట ఏమిటి అంటే, నీ ఎదురుగా దేవుడు 2 మార్గములు పెట్టాడు. 1, నీవు సన్మానిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. 2, నీవు నిర్లక్ష్య భావన కలిగి ఉంటే నీవు శాపగ్రస్తుడు అవుతావు. మరి నీవు ఏ దారిలో వెళ్ళాలనుకుంటున్నావో ఎవరికి వారు మీ సమాధానములను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇటువంటి మరిన్ని అద్భుతమైన దైవ సందేశముల నిమిత్తం ఇప్పుడే మా ఈ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.